సో మనం ఈశ్వరీభాయ్ నర్సింగ్ కాలేజ్లో చదువుకోవాలి అంటే బీఎస్సీకి 4 సంవత్సరాలకి మేనేజ్మెంట్ కోటాకి ఎంత అవుతుంది, కరీంనగర్ కోటాకి ఎంత అవుతుందో చూద్దాం. కరీంనగర్ కోటాకి వచ్చేసి 40,000 రూపాయలు ప్రతి సంవత్సరం పే చేయాలండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మేనేజ్మెంట్ కోటా అనుకోండి 1,75,000 రూపాయలు అయితే మనం ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజుగా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ల్యాబ్స్కి ఎక్సెట్రా ఫీజెస్ అనేవి ఎక్కడైనా కామన్గా ఉంటాయి. ఓకే రైట్. ఇక మనకి ఈశ్వరీభాయ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో హాస్టల్స్ ఆఫర్ చేస్తున్నారంటే ఎస్ ఆఫర్ చేస్తున్నారు. సో మనకి సెపరేట్ హాస్టల్స్ అయితే ఉన్నాయండి. అమ్మాయిలకు వచ్చేసి మనకి సెక్యూర్డ్ క్యాంపస్లోనంటే ఆన్ క్యాంపస్సే ఉంటాయి. సో స్పేషియస్ వెల్ వెంటిలేటెడ్ రూమ్స్ అయితే ఉన్నాయి. షేరింగ్ బేసిస్ మీద ఉంటాయండి. 2, 3, 4 ఇలా షేరింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ 24/7 ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ సప్లై అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. న్యూట్రిషియస్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ మెస్ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే వైఫై కనెక్టివిటీ ఉంటుంది, అలాగే స్టడీ రూమ్స్ ఉంటాయి, కామన్ రీక్రియేషన్ హాల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే రౌండ్ ది క్లాక్ మనకి సెక్యూరిటీ ఉంటారు, సీసీటీవీ సర్వేలెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మెడికల్ అసిస్టెన్స్ ఉందండి, ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది, ఇండోర్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఓకేనా, ఇది ఈశ్వరీభాయ్ నర్సింగ్ కాలేజ్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. సో ఈ కాలేజ్లో అడ్మిషన్స్ కావాలి అంటే యూనియన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. అలాగే ఇతర కాలేజెస్లో మీకు బీఎస్సీ నర్సింగ్ అయినా, ఎంబీబీఎస్ అయినా, లేదంటే బీడీఎస్ అయినా, లేదంటే అగ్రికల్చర్, ఎంబీఏ, ఎంసీఏ, ఏ కోర్స్ అయినా కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా అడ్మిషన్ కావాలి అన్నా మీరు ఖచ్చితంగా యూనియన్ కెరీర్ గైడెన్స్ అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.